ఈ బరాజులపై నిర్ణయం కేసీఆర్దే. మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కి తెలిపిన నీటిపారుదల శాఖ కేసీఆర్ వాంగ్మూలాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం. కథమైపోయింది పో. ఈ కేసీఆర్ భవిష్యత్తు ఆగం పంచకంత లూటి లేపి, నేను ఎప్పుడో చెప్పినా, నేను యాక్చువల్గా టీఆర్ఎస్ వచ్చినప్పుడు అద్భుతంగా తెలంగాణ అయిపోయింది రైగా, మేమందరం సెట్ అయిపోయినాం. తెలంగాణలో ఉన్న యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు కేసీఆర్. ఇక ఆంధ్రలో కాలేజీలు వెళ్ళిపోయినాయి, ఆంధ్రలో పీడ పోయింది, ఆంధ్ర భూములు విడిచిపెట్టిపోతారు. ఆ భూములలో మనం సెట్ అవుతాం. కాలేజీలు మనము అన్ని ఎక్కడో అక్కడ కాలేజీలు పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళు పోయినప్పుడు మన తెలంగాణ మేనేజ్మెంట్ వస్తుంది. అంటే నాశనం చేసి 4 వాళ్ళ చేసి కాలేజీలు 1000 కాలేజీలు ఇంటర్మీడియట్ 1000 కాలేజీ డిగ్రీలు మూతవాడి, అటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక మేనేజ్మెంట్లు మొత్తం అప్పులపాలయ్యి సర్వనాశనం చేసి విజిలెన్స్ దాడులు చేసినటువంటి అది ఆ పరిస్థితి. ఇవాళ ఒక్కటి కాదు, నేనేమంటానంటే దొంగల ఊర్లో రాష్ట్రంలో దొంగలు నడిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మూతబరువు అవుతుంది కాబట్టి కొన్ని ఇడిచిపెట్టి అవసరమైనవి ఉండబోతారు. కానీ ఈ దొంగలు మొత్తాన్ని సత్యనాశ చేసి అయిపోయాయి అన్నిటినీ. వాళ్ళకు సిగ్గు శరము ఏమీ లేదు. మళ్ళీ మాటలు మాత్రము ఇంత పెద్దగా మాట్లాడుతుంటారు. ఒక్కదాన్ని అన్న నేను ఛాలెంజ్ చేస్తున్నా, చిత్తశుద్ధితోని రాష్ట్రం కోసం ఇది పనిచేసినామని చెప్పమన్నాడు. ఒలుతలు అయిపోయాయి. మాటలు పొంగనాలు చేసేటి మొత్తం దొంగ పనులు, బట్టవాజి పనులే. చీ పాడు చేసిరు. బరాజులపై నిర్ణయం కాదు, స్వైర విహారం. తోడేళ్ళు వచ్చి గొల్లదొడ్డి వాడట్టు వాడారు ఈ కేసీఆర్ కుటుంబం. గొల్లదొడ్డి వాడి మొత్తం గొంతులు విసికేసిపోయారు. అన్నిటి గొంతులు విసికిరు. బాబా పాడు చేసిరు కదా.